ఓకే. మా గ్రంథాల గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? మా గ్రంథాల్లో దేవుళ్ళని నమ్మకపోతే నరకానికి వెళ్తారని నాకు ఎక్కడ ఊళ్ళ మీదకెళ్ళి బెదిరించమని చెప్పలే. కాబట్టి మీరు నమ్మకపోయినా పర్వాలేదు. మీరు నమ్మకపోయినా పర్లేదని మీరు చెప్పగలరా? చెప్తే పడుకుంటాయి మీ మతాల్లో. నన్ను నమ్మకపోతే నరకానికి పోతారు అని చెప్పేసి మీ దేవుళ్ళు చెప్పలేదా? అరే సూడిపంది, ఎప్పుడైనా చదివేవరా నువ్వు? మీ పుస్తకాలు అసలు ఏమేమి ఉన్నాయో తెలుసా నీకు? పొద్దున్న లేస్తే భగవద్గీత ఒకటి సంకలో పెట్టుకొని తిరగటం కాదురా. భగవద్గీత మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి గ్రంథాలు ఉన్నాయి మీరు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, శ్రౌత సూత్రాలు, సులభ సూత్రాలు, ధర్మ సూత్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. ఎరా మరి ఇవన్నీ కూడా ఎప్పుడైనా చదివేవు నువ్వు అసలు? రామాయణం, మహాభారతం, భాగవతం ఇట్లాంటివన్నీ కూడా నువ్వు ఎప్పుడైనా చదివావా? చదవు, నీకు అవసరం లేదు కదా. నువ్వు అరే చూడిపంది, రాత్రి అయిందంటే ఫోన్ ఒకటి దగ్గర పెట్టుకొని ఈ ఆడపిల్లలందరూ నువ్వు పోయిన కాడల్లా కొంతమంది అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు నెంబర్లు తీసి దగ్గర పెట్టుకుంటావు కదా. వాట్సాప్లో చాటింగ్లు, మీటింగ్లు, ఫోన్లో ఒకటే ఏకలు పక్కపక్కలు. నేను నీతో 100 మందిని కనాలని ఉంది, నువ్వు నాతో ఎంతమందిని కంటావు, నువ్వు బాగా గుడ్డు మాంసం, పంది మాంసం ముందేసుకొని తిను, అసలు నువ్వు చాలా సన్నంగా పక్క చిక్కుండావు, బాగా లావుగా ఉండాలా, నాలాగా సూడిపందిలాగా ఉండాలా, నువ్వు నాలాగా సూడిపందిలాగా ఉండాలంటే పలానా మాంసం తెచ్చుకొని తిను, గొర్రె మాంసం తిను, పంది మాంసం తిను, రాముడు కనుక పంది మాంసం తిన్నట్టుగా తిని బాగా ఊరితే అప్పుడు నాకు చూడటానికి చాలా బాగుంటావు నువ్వు. అప్పుడు మన ఇద్దరం కలిసి 100 మంది పిల్లల్ని కానొచ్చు. ఇట్టాటి పోసుకోలే వ్యవహారాలు తప్పితే నీకు ఫోన్లో ఏ రోజన్నా సరే మీ గ్రంథాలు తీసి నువ్వు చదివావా? అరే డిచ్కి బాబా, చదివా అంటారు నువ్వు? ఒకసారి నువ్వు అన్న మాటలు నేను వినిపిస్తా చూడరా. నువ్వు ఎట్టాటి పోసుకోలే వ్యవహారాలు నవ్వుతావు. రేత్రి 12 దాటిందంటే నువ్వు ఫోను, నువ్వు చాలా బిజీగా ఉంటావు నువ్వు. అదే అమ్మాయిలతోటి, టీనేజర్స్ తోటి. నీ వ్యవహారం ఏందో ఒకసారి చూపిస్తా చూడు. తిరిగితే డిచ్కి 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 అయ్యి బాబు, మీరు ఇంత స్వీట్ గా మళ్ళీ చెప్తున్నారా? అన్నీ వస్తాయి. నువ్వేంటన్నా, నువ్వు మనుషుల్లో ఒకరినే తింటావా? అన్నం తినవా అసలు? ఎవరిని? నువ్వు మనుషుల్నే తింటావా? అన్నం తినవా? అంతలాగా ఉన్నావు. నేనా లాను? అదే చెప్పేది దాని అర్థం, సెల్ఫిన్ లాగా. ఆ ఫోటో అసలు నీదేనా? ఇంకా మీరు అలా అంటే ఏమంటాను చెప్పండి మరి కదా. తినాలి నాన్న, తిండి తినాలి. ఓకే, అంటే తింటాను కానీ ఇక్కడ తినను. తినాల్సినప్పుడు తినాలి, అంటే రాత్రి తినకూడదు, పగలు తినాలి. తినాల్సినంత తినాలి, తినాల్సినప్పుడు తినాలి. పెద్దలు చెప్పింది తినాలి. లేక నలుగురిని కనాలి. మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా నాన్న, తోడు ఉండాలా వద్దా? మీకా? మరి ఎవరికైనా. ఓకే, ఎవరన్నా ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు. ఇది కూడా అంతే. నేను 100 మందిని కందాం అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని ఖచ్చితంగా మాట చెప్పారు. మా పేద గురుగారు చెప్పారు. అవునా? ఓకే. ఇఫ్ ఐ కెన్ మేక్ దమ్ డివోటీస్, ఐఎమ్ రెడీ టు బెగర్ 100 చిల్డ్రన్. ఎక్కడున్నారు ఇప్పుడు? తిరుపతి. అదే మా పరపతి. మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు? నువ్వు లావయ్యకు వస్తా. ఇది నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కొవ్వు లేదు. నువ్వు కొంచెం కొవ్వు పట్టు, లవ్ పట్టావు. తిన్నా ప్లీజ్. ఓకే. నేను టీవీ యాంకర్ తో చెప్పాను, అను నా మాట విను, టైంకి తిను, పెళ్ళాక నలుగురు కను అని చెప్పా. మీరు కంటెంట్ రెడీగా ఉన్నారా మరి? ఇక్కడ పెద్ద పాత్ర ఎందుకోటి ఏమన్నా యువర్ విష్. నో పుష్. నువ్వేమో చెప్పాలంటే ఇంకా చెప్పే మరి. నిద్ర కూడా వచ్చేస్తుంది. నథింగ్. ఓకే, బాయ్. వెరీ హ్యాపీ. రేపు మార్నింగ్ 10 దాటిగా చేయండి ఖాళీ అయితే. ఆఫ్టర్ 10 ఇంకేమైనా చెప్పాలంటే మర్చిపోయాను, నువ్వు నాకు రేపు పొద్దున్న ఫోటో పెట్టు. ఓకే, తులసి పూజ చేస్తున్నా. అలాగే నీ ఫోటో ఇది కాకుండా ఇంకేదన్నా కాస్త కండబెట్టిన ఫోటో ఉంటే, కండబెట్టిన ఫోటో
ఓకే. లేకపోతే అర్జెంటుగా 10 కేజీలు అవుతుంది ఆ మేక మాంసం దున్నపోతు మాంసం తినేయాలి నువ్వు. పోయి నేను తినను. అసలు మటన్ నేను వెళ్ళానమ్మా, అసలు తినవా? మటన్ తినను నేను. చికెన్, ఫిష్, ఎగ్. ఫిష్, ఎగ్, చికెన్ అంతే. నో మటన్, నో పిగ్. చీ. సరదాగా అన్నాను, నోరు మూసుకో. ఓకే. అది నీ బతుకది. ఆడపిల్లలతో అమ్మాయిలతో చాటింగ్లు మీటింగ్లు. నీ సంగతి పూర్తిగా తెలియదురా పాపం. నిన్ను దగ్గరికి రానిచ్చే వాళ్ళకి, ఇళ్ళకే రానిచ్చే వాళ్ళకి నీ సంగతి తెలిస్తే వాళ్ళ ఇంట్లో రానియరు, నిన్ను అడుగు కూడా పెట్టలేరు. చెప్పు దిగిందా కొడతారు నిన్ను. ఎందుకంటే నీ యొక్క నీచమైనటువంటి బుద్ధి వాళ్ళకి తెలియదు. నువ్వు ఇట్లా అడ్డమైనోడు అన్న సంగతి, అడ్డలోడు అన్న సంగతి పాపం నిన్ను ఇంట్లో రానిస్తుంటారు, వాళ్ళకి తెలియదు. కొంతమంది తెలిసినా కానీ రానిస్తుంటారు. వాళ్ళు మనసాక్షిని చంపుకొని బతికేయండి వాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళు నమ్మే దేవుళ్ళే ఎంతకంటే నీచమైన పనులు చేశారు కాబట్టి వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు నీలాంటి నీచులను కూడా ఇంట్లో రానిస్తుంటారు, అది వేరే విషయం. 100 మందిని పిల్లల్ని కనాలని ఉంది, నువ్వు బాగా కన్నబట్టిన ఫోటో పెట్టు నాకు, ఇట్లాంటి పోరం పోసుకోలేవ మాటలన్నీ కూడా చెప్పేటువంటి నీకు, నువ్వు పెద్ద పోరం పోగొడి కదరా నువ్వు. పోరం పోగొడు డిబేట్ పనికొస్తాడా? నువ్వు చేస్తావా డిబేటు? నువ్వేదో అన్నావు కదా, నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తానని మీ దేవుడు చెప్పలేదా? చదివే ఎప్పుడన్నా మీ గ్రంథాలు చదివావా? నువ్వు పెద్ద పోరం పోగొడి. నువ్వు గ్రంథాలు ఎప్పుడు చదివావు? అమ్మాయిలతో చాటింగ్లు మీటింగ్లు 12 దాటిందంటే మాత్రం ఇక నీ కథ మామూలుగా ఉండదు, నీ వ్యవహారం. ఎరా నీ బతుకది. ఒకసారి అరే పిచ్చోడా, పిచ్చిముండా కొడక, అరే సూడిపంది, వినపడుతుందా నీకు? ఒక్కసారి నేను స్క్రీన్ మీద పెడతాను నీ యొక్క మత గ్రంథాల్లో. నేను శాంపిల్గానే పెడుతున్నా, మరిన్ని కావాలంటే పుస్తకంలో మొత్తం మెన్షన్ చేస్తున్నాను, పెద్ద లిస్టే. నన్ను నమ్మకపోతే నరకానికి పోతానని చెప్పిన విషయాలు సింపుల్గా ఒక 3-4 పెడుతున్నాను, చూడు. ఎదవా నీ తెలియకపోతే తెలియనట్టుగా ఉండండిరా మీరు. తెలియకపోతే తెలియనట్టుగా ఉండండి, తెలిసినట్టు బిల్డప్లు కాకండి. మా దేవుడు ఎక్కడా చెప్పలేదు, మీరు చదివి సత్తే కదరా మీరు తెలియటానికి. ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతా చూడండి. ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 30వ అధ్యాయంలో కనుక చూస్తే, మంగళ స్వరూపుడు శ్రీకృష్ణుడకు తన ప్రాణముల కంటే మిన్నయైన వాడు, పరమ పవిత్రుడు, జ్ఞానానంద స్వరూపుడు, సనాతనుడు, విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతలకు పరమేశ్వరుడకు శివుని పూజించని వారు, నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుదురు. శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతారంట. తర్వాత ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 30వ అధ్యాయంలోనే, శ్రీమన్నారాయణకు సమర్పించిన నైవేద్యమును తిననివాడు, ప్రతిదినము శ్రీహరి పూజ చేయనివాడు, ప్రతిదినము శ్రీహరిని పూజించనివాడు, పవిత్రమైన శివలింగమును పూజించనివాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును. పైవన్నీయు అతిదేశికములైన బ్రహ్మహత్యలు. అంటే శివుని పూజించకపోయినా, విష్ణువుని పూజించకపోయినా, అలాగే నైవేద్యం తినకపోయినా, మీ విష్ణువు యొక్క నైవేద్యాన్ని కనుక తినకపోయినా, ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మహత్యా పాపములను, పాతకములను పొందుతారు. తర్వాత ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమను నరకమున 100 సంవత్సరములుండును. అచ్చట నరక యాతనలను అనుభవించిన తరువాత 7 జన్మలు పెద్ద పులిగా, 7 జన్మలు దేవాలయమున అర్చకుడిగా జన్మించును. ఏమనుంది ఇక్కడ? శివలింగమును పూజించని వాడు అంటే శివుని పూజించినటువంటి వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమైన నరకంలో 100 సంవత్సరాలు ఉంటాడంట. నరక యాతనలు అనుభవిస్తాడంట అక్కడ. ఎరా సూడిపోయింది ఉందా లేదా ఇక్కడ? బ్రహ్మవైవర్త పురాణం అంటే మీ కృష్ణుడి పురాణం, ఇది కృష్ణుడికి సంబంధించిన పురాణం ఎరా ఇది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయంలో చూడ ఏముందో స్పష్టంగా, శివుణ్ణి పూజించినటువంటి వాడు, లింగాన్ని పూజించినటువంటి వాడు శూలప్రోతం అనేటువంటి నరకానిలో 100 సంవత్సరాలు ఉంటాడంట, నరకానికి పోతాడంట. ఉందా లేదా ఇక్కడ? మరి లేదని అబద్ధాలు చెప్తారా సూడిబంది? లేదని అబద్ధాలు చెప్తారా నువ్వు? తర్వాత ఇది
పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయంలో శ్లోకము హిందీ యొక్క అనువాదం పెట్టాను నేను, ట్రాన్స్లేషను. దీన్ని తెలుగులో పెడతాను చూడండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళుదురు. అంటే మీ యొక్క విష్ణువుని గనక పూజించినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడంట? నరకానికి వెళ్తాడని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇందాలేదు శివుణ్ణి పూజించిన వాళ్ళు నరకానికి పోతారు, ఇక్కడ విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారని చెప్పి ఉంది. తర్వాత ఇక్కడ ఇది పద్మపురాణం స్వర్గఖండం 31వ అధ్యాయంలో, నాస్తికుడు పాపుల కంటే కూడా నీచుడు, అతడు ఈ ప్రపంచం ఉన్నంత వరకు నరకములో ఉండును. అంటే దేవుళ్ళని నమ్మనటువంటి నాస్తికులు కూడా ఎక్కడ ఉంటారంట? నరకంలో ఉంటారు. మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటారంట. వీళ్ళ దేవుళ్ళ ఏమనరంట, వీళ్ళ దేవుళ్ళని నమ్మకపోయినా సరే వాళ్ళకి ఏమీ కాదంట, దొంగ మాటలు చెప్తున్నారు. కానీ వాళ్ళ గ్రంథంలో ఏముంది ఇక్కడ? నాస్తికులు అంటే దేవుళ్ళని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారని చెప్పేసి, ఈ ప్రపంచం ఉన్నంత వరకు అంటే శాశ్వతమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతారు ఇలా దేవుళ్ళని కనుక నమ్మకపోతే. ఇప్పుడు మీకు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇది ఉపనిషత్ దర్శనం భస్మ జాబాలోపనిషత్తు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. భస్మ జాబాలోపనిషత్తు 2వ అధ్యాయం. ఇక్కడ ఏమని ఉంటుందంటే, భూసుండ, నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని గాని అన్నాన్ని గాని దేన్ని తినకూడదు. అలా తిన్నవాడు రేతస్సును తిన్నవాడగును. ఈ మాట ఎవరు చెబుతున్నారు? శివుడు చెబుతున్నాడు ఈ మాట స్వయంగా. అంటే నన్ను పూజించకుండా గనక అన్నాన్ని గాని పండుని గాని, కనీసం పండు కూడా శివుణ్ణి పూజించకుండా తినకూడదంట. అలా గనక ఎవడైనా తింటే రేతస్సును అంటే వీర్యాన్ని తిన్నవాడు, స్పెర్మ్ ఉంటుంది కదా, అలా తిన్నవాడు ఏమవుతాడు? స్పెర్మ్ తిన్నటువంటి రేతానిస్సు అంటే రేతస్సు అంటే వీర్యాన్ని తిన్నటువంటి వాడు అవుతాడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఎవరు చెబుతున్నారు? వీళ్ళ దేవుడు చెబుతున్నారు. అరే సూడిపంది, మీ దేవుడు ఏం చెప్తున్నాడు? చాలా స్పష్టంగా, మీ దేవుళ్ళకి గనక మీ దేవుళ్ళని కనుక పూజించకుండా పండు కానీ ఆహారం కానీ అన్నం కానీ ఏది తిన్నా కానీ వీర్యాన్ని తినడంతో సమానం అంటది. వీర్యాన్ని తిన్నట్టేనా? ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా మీ యొక్క దేవుళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మీరు దాచిపెట్టి, వాటన్నిటి కూడా బయటికి రాకుండా మీరు దాచిపెట్టి దొంగ మాటలు చెప్పి హైందవ సహోదరులను మోసం చేస్తున్నారు. సూడిపంది, అరే రాధా మనోహర్ దాస్, మరి ఈ విధంగా స్పష్టంగా మీ దేవుళ్ళని నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్పేసి మీ విష్ణువు అలాగే మీ శివుడు వీళ్ళంతా కూడా చాలా భయంకరంగా చెప్పారు కదా. నన్ను నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, మీరు నరకంలో వేసేస్తాను, ఫ్రై చేసేస్తానని మీ దేవుళ్ళు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా చూపించాను నేను దాంట్లో. పైగా మీ దేవుళ్ళని కనుక పూజించకుండా అన్నం తిన్నా, ఏదైనా ఒక పండు తిన్నా వీర్యం తిన్నట్టేనని చెప్పేసి మీ శివుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏరా మరి చెప్పలేదని అబద్ధాలు చెప్తావు? ఇప్పుడు చదివి వచ్చావునరా ఈ పుస్తకాలు? ఇప్పుడు చదివి వచ్చావు నువ్వు? ఆ ఊరు తిరిగి నిన్ను తిరుపతిలోనే ఉండనేయకుండా తన్ని తరివేశాను నేను ఆ టెంపుల్స్లో. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూశాను. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఇట్లాగే మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉంటే, అరే ఎవడరా నువ్వు బయటికి వెళ్ళరా అని చెప్పి తన్ని తరివేశారు నేను. అంతేకాకుండా ఇస్కాన్ వాళ్ళు కూడా నిన్ను అక్కడ నువ్వు ఇట్లాంటి ఎదవ పనులు, నీచమైన పనులు చేస్తుంటే నీ బుద్ధి వాళ్ళకి తెలిసి ఏం చేశారు? వాళ్ళు తన్ని తరివేశారు అక్కడ లేకుండా, ఇస్కాన్ వాళ్ళు టెంపుల్లో లేకుండా. అక్కడ తన్నేసరికి నువ్వు ఇక్కడ ఇప్పుడు ఊళ్ళు పట్టుకొని తిరుగుతా, దేశదెమ్మర్లాగా తిరుగుతా. ఎరా సరే, తిరిగేవాడు ఏదో నీ బతుకేదో నువ్వు బతుకు, లేదా నీ రాముడి గురించో, నీ కృష్ణుడి గురించో, నీ భగవద్గీత గురించో, నీ రామాయణం గురించో, నీ మహాభారతం గురించో ఏదో 4 మాటలు చెప్పుకుంటా బతుకు. అంతేగాని బైబుల్లో అట్టుంది, ఎప్పుడు పుట్టాడో తెలియదు ఆయన యేసుక్రీస్తు అని కూడా అన్నావు నువ్వు. చాలా దారుణమైన పదాలు వాడుతుంటావు, వాడు వీడు. ఎడారి మతాలు, ఎడారి దేవుళ్ళు, ఇట్లా ఒంటి నిండా కూడా ఉన్మాదాన్ని నింపుకొని పోయి కొంపలమ్మిడిపడి ఊరకాయ వాళ్ళు పెట్టినవన్నీ కూడా తింటా నీచమైనటువంటి బతుకుతున్నాం. నీచమైనటువంటి బతుకుతున్నాం. నీదో బతుకానంటారా? అరే రాధా మనోహర్, అరే సూడిపంది,
నువ్వు బతుకుతున్నావు, ఆ బురదలో పొల్లాడే పంది బెటర్ నీకంటే. బురదలో పొల్లాడే పంది 100 రెట్లు బెటర్ నీకంటే. అది దాని పని ఏదో అది చేసుకుంటుంది పాపం. అది పెంట తిన్నా ఏం తిన్నా దాని వరకే అది. అదే బురదలో పడి పొల్లాడుతుంటుంది తప్ప ఎదుటి వాళ్ళని లాగదు బురదలో. కానీ నువ్వు చేస్తున్నటువంటి పని ఏంది? నువ్వు చెడిపోయింది కాక పక్కన వాళ్ళని కూడా చెడగొట్టడం, ఉన్మాదాన్ని, ఒక ఉగ్రవాద భావజాలాన్ని, టెర్రరిస్ట్ భావజాలాన్ని అమాయకులైనటువంటి హైందవ సహోదరుల హృదయాల్లో నింపుతున్నాను ఆ భావజాలాన్ని. అంటే టోటల్గా నువ్వు కావచ్చు, నిన్ను సపోర్ట్ చేసే నీలాంటి మతోన్మాదులు కావచ్చు, మీరు చేసినటువంటి పని ఏంటంటే ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఈ దేశాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నీలాంటి మతోన్మాదులు పనిచేస్తాం. ఇంతకుముందు కరుణాకర్ గారు కూడా ఇట్లాగే ఏంది వాడు చేసిన పని ఒక వీడియోలో మాట్లాడుతూ, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ముస్లిమ్స్ జెహాద్ అంటూ ఆన్లైన్లో చంపుతున్నారు కదా, మనం కూడా బెల్ట్ బాంబులు కట్టుకొని మన హిందువులు కూడా ఎవరైతే హిందువులు కాకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా బెల్ట్ బాంబులు పెట్టి మానవ బాంబుల్లాగా మనం తయారై వాళ్ళని చంపేద్దాం అని వాడు ఒక వీడియోలో మాట్లాడాడు గతంలో. అంటే మీలాంటి దుర్మార్గుల వల్ల ఈ దేశానికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నీలాంటి మతోన్మాదుల వల్ల. అరే చూడిపోయింది వినాలను, నీలాంటి ఉగ్రవాదులు మతోన్మాదులు ఎవరైతే ఉంటారో నీలాంటి మతోన్మాదుల వల్ల ఈ దేశం అనేది నాశనం కావడానికి రెడీగా ఉంది. కానీ మాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నీలాంటి దుర్మార్గుల చేతిలో ఈ దేశాన్ని బలి అనేది కానివ్వం. మేము మా దేశాన్ని మేము రక్షించుకుంటాం, మా ఇండియాని మేము రక్షించుకుంటాం. నీలాంటి మతోన్మాదుల విషపు కోరల నుండి మా ఇండియాని మేము రక్షించుకుంటాము. అర్థమైందా? నీలాంటి ఉన్మాదులకి మాత్రం మేము భయపడము. ఎప్పుడు కూడా తగిన విధంగా బుద్ధి చెబుతాము. ప్రజలను కూడా, అమాయకులైనటువంటి మా హైందవ సహోదరుల్ని, విఘ్నులైనటువంటి మా హైందవ సహోదరులందరికీ కూడా వాస్తవాలను తెలియజేసి వాళ్ళను కూడా మీలాంటి ఉన్మాదుల బారిన పడకుండా రక్షించుకుంటాం వాళ్ళని కూడా. అది కాబట్టి వీక్షకులందరూ కూడా గమనించాలి. వీడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద సన్నాసి. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు, అలియాస్ డిచ్కీ బాబా అనేవాడు, వాడు లుచ్చాగాడు ఎవడైతే ఉన్నాడో వాడు సన్యాసి కాదు, సాధువు కాదు. వాడు ఎక్కడికి పోయినా సరే పరమత ద్వేషం, తర్వాత ఎదుటి వాళ్ళకి లేనిపోని, అంటే మంచి వాళ్ళని కూడా చెడగొట్టే పని చేస్తుంటాడు. ఎదుటి వాళ్ళ మీద, ఇతర మతాల వాళ్ళ మీద ద్వేషాన్ని కలిగించేటటువంటి మాటలు నూరిపోస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీడు ఒక పెద్ద ఉమనైజర్. వీడు ఉమనైజర్ అని వీళ్ళ హిందువులే చెప్పారు గతంలో. మనం చెప్పటంగా రేత్రి 12-1 గంట దాటిందంటే చూడాలి. వీడి వాట్సాప్ ఒకసారి తీసుకొని చూడండి మీరు. ఆ చాటింగ్స్ అన్నీ, వాడు ఫోన్ కాల్స్ అన్నీ కనుక మీరు వింటే వీడు ఎలాంటి వాడు బయటపడి మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్. దయచేసి వీడిని మీ ఇళ్లలో రానిగాకండి. రానిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి చాలా ప్రమాదం వీడి వల్ల. ఎవరెవరైతే వీడిని మీ ఇళ్లలో రానిస్తూ ఉంటారో, నేను ఇందాలు చూపించా కదా వాడి వ్యవహారం అంతా కూడా, వాడు బతికేందనేది నేను ఇందాలు వినిపించా. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడు, నేను 100 మందిని కనాలని ఉంది నీతోటి, నువ్వు కండబెట్టు, బాగా మాంసం తిను, బాగా కండబెట్టుండు, ఇట్లాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో. వాడి బుద్ధి అది, అసలు బుద్ధి అది. వాడి సంగతి తెలిసిండే తిరుపతిలో వాడిని తన్ని తరిమేశారు. టెంపుల్ వాళ్ళు, తర్వాత ఈ ఇస్కాన్ వాళ్ళు అందరు కలిసి వాడిని తరిమేశారు. కానీ మీలాంటి అమాయకులు వాడిని ఇంట్లోకి రప్పిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి చాలా పెద్ద ప్రమాదం వీడి వల్ల. వీడు మంచోడు కాదు, వాడి వల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి వాడి విషయంలో. వాడు అన్ని విధాలా కూడా మీకు నష్టం కలిగిస్తాడు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా గనక ఈ మతోన్మాది కావచ్చు, వాడి తుక్కు బ్యాచి కావచ్చు, గలీజ్ నాయుడు కనుక ఎవడన్నా కనుక ఇటు మీద ఇంకేదైనా వాగితే చెప్పుతో కొట్టినట్టుగా మళ్ళీ వాళ్ళకి సమాధానం ఇద్దాం మనం. నేను రెడీగా ఉన్నా.